రాష్ట్రంలో రాష్ట్ర నాయకత్వం అధికార నాయకత్వం పార్టీ విధానాలు ప్రజలు బాగా గమనించాల్సింది, చాలా చోట్ల కుటీర పరిశ్రమలతో పాటు కొన్ని పరిశ్రమలు ఏర్పాటవుతాయి అని సీఎం గారు తెలియజేస్తున్నారు. దాదాపు ఒక చోట 300 మందికి, ఒక చోట 600 మందికి, ఒక చోట 1200 మందికి, ఒక చోట 1000 మందికి ఇట్లా ఉద్యోగాలు వస్తాయి. రాష్ట్రంలో దాదాపు కొన్ని వేల రూపాయల పెట్టుబడులు జరుగుతున్నాయి అన్న ఆలోచన తెలియజేస్తారు. అంటే ఒక్కొక్క కర్మాగారము, ఒక్కొక్క సంస్థ, ఒక్కొక్క విధానంలో 300, 400, 500 మందికి ఉద్యోగాలు ఏర్పాటు చేస్తే దాదాపు రాష్ట్రంలో 10-15 లక్షల నిరుద్యోగ సమస్య, ఒక 1000, 1500, 2000, 10,000 ఉద్యోగాలు ఏర్పాటు చేస్తే ఏ విధంగా విధానాలు అమలవుతాయో రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విషయం తెలియజేస్తున్నాం. సొంత నిర్ణయాలు తీసుకోకుండా వేరే వాళ్ళ దగ్గర నుండి ఒక నిర్ణయాలు తీసుకొని వేరే రాష్ట్రాలు, వేరే దేశాల విధానాలతో ఇక్కడ పెట్టుబడులు పెట్టే విధంగా తీసుకురావడం మంచిదే. కానీ ఉద్యోగ అవకాశాలు అక్కడ కాంట్రాక్ట్ బేసిక్ ఇస్తావో మామూలుగా రకరకాలుగా ఈ ప్రైవేట్ సంస్థలన్నీ చాలా వరకు కాంట్రాక్ట్ బేసిక్లో ఉద్యోగాలు ఇవ్వాలన్న ఆలోచన ఉంటారు. కానీ అలా కాకుండా పర్మనెంట్ విధానాలతో ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా, ఆ ఉద్యోగ అవకాశాలలో ఎక్కడ కూడా ఎంప్లాయీస్కు ఇబ్బందులు లేకుండా కలిగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక బలమైన చొరవ తీసుకోవాలి. ఒకటవది. రెండవది, కాంట్రాక్టు బేసిక్లోనైనా మంచి జీతభత్యాలతో ఇబ్బందులు లేకుండా నిరుద్యోగ సమస్యను క్లారిటీగా పూర్తి చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని మహాజన రాష్ట్ర సమితి రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర విధానంలో అధికార నాయకత్వానికి కూడా